మీకు మూవీ టైంలో రానా గారు చాలా ప్రమోషన్స్ వైజ్ చాలా హెల్ప్ చేశారు. సో అక్కడి నుంచి రానా గారి దగ్గర నుంచి ఎలాంటి కాల్ వచ్చింది? రానా యాక్చువల్లీ ఇప్పుడు యూఎస్ లో ఉన్నాడు. ఓకే, ఆయన ట్రావెలింగ్ లో ఉన్నారు. ఆయనకి ఇంకా మనకు అవార్డు వచ్చిందని మెసేజ్ వెళ్ళిందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే కరెక్ట్ గా ఆయన ఫ్లైట్ లో ఉన్నారు ఈ రోజు. ఓకే, సో ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను ఆయన కాల్ కోసం. అండ్ హీ విల్ కాల్. ఈజ్ అ నైస్ పర్సన్. అండ్ యాక్చువల్లీ మీరు ప్రమోషన్స్ లో రానా బాగా హెల్ప్ చేశారని చెప్పినప్పుడు ముందు ఎప్పుడో మీరు ప్రమోషన్స్ లో అంతగా వెళ్ళలేదంటే తప్పు. ఓకే ఓకే, అంటే నేను అనేది మూవీ అనేది ఇప్పుడు మ్యాక్సిమం మూవీస్ ప్రమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటున్నాయి కదా. సో ఈ ప్రమోషన్ వెళ్తేనే పబ్లిక్లోకి ఓకే ఈ మూవీ మీద ఒక బజ్ క్రియేట్ చేస్తేనే థియేటర్స్కి వచ్చి చూసే ఇదికి వచ్చేస్తున్నారు. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి. బట్ కాంటెంట్ విల్ స్పీక్ స్లోలీ అండ్ స్టడీలీ సమ్ టైమ్స్. నివేదా గారు ఏమన్నారు, ఎలా రియాక్ట్ అయ్యారు? నేను నివేదాకి ఫోన్ చేశాను యాక్చువల్లీ. గుడ్. అమ్మ నాన్న చెల్లి అయిపోయాక వాళ్ళ ముగ్గురు ఫోన్ ఎత్తకపోవడంతో అఫ్ కోర్స్ మా వైఫ్కి మెసేజ్ పెట్టడం అన్ని జరిగిపోయాలండి. నివేదాకి ఫోన్ చేశాను. నివేద ప్యారిస్లో ఉంది. షీఈస్ వెరీ హ్యాపీ, సూపర్ హ్యాపీ. సో యాక్చువల్గా అయితే అందరూ కూడా నివేదా గారికి వస్తుందేమో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ 35కి గాను. అంటే ఆమె యాక్టింగ్ చాలా ఇంటెన్స్ ఉండేది. అసలు నివేదా గారిని మేము చూడలేదు అక్కడ, సరస్వతి గారిని మాత్రమే చూసాం. సో అంత ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ వస్తుందేమోనని అందరు అనుకున్నారు. బట్ బాలీవుడ్ లో యామిని గారికి వచ్చింది. యా, సో దాని మీద ఏం మాట్లాడుతారు? సూపర్ హ్యాపీ. నివేదాకి మరో సినిమాకి వస్తుంది అంతకనే ఉందండి. అంటే నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఉన్నప్పుడు జ్యూరీ ఆర్ ద రైట్ పర్సన్ టు టేక్ డెసిషన్. మన ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉండొచ్చు. నివేద అంటే సినిమా చేసినప్పుడు మనకి ఈ అవార్డు రావాలి ఆ అవార్డు రావాలని అయితే ఏం చెయ్యం కదా. సో వస్తే ఆనందమే, రాకపోతే మరో సినిమా ఉంటుంది కదా.